పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా ఓ క్రిస్టియన్. కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడడంతో తిరుమల స్వామివారిని దర్శించుకుని డిక్లరేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మొక్కుబడి చెల్లింపు కోసం తలనీలాలు సమర్పించింది. క్రిస్టియన్ అయ్యుండి తిరుమల స్వామిపై భక్తితో తలనీలాలు సమర్పించడంపై జనసైనికులు, పవన్ అభిమానులు నిజమైన తల్లి ప్రేమ, దేవునిపై భక్తి అంటూ కీర్తిస్తున్నారు. కానీ నిజమైన సనాతనంలో ఇది తగదంటున్నారు మరికొందరు ఆధ్యాత్మికవేత్తలు. తనను తాను నిజమైన సనాతనవాదిగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ కు సనాతనం గురించి తెలియదా అని విమర్శలు చేస్తున్నారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరైంది కాదంటున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సనాతనం తెలిసిన హిందూ మహిళలు 3 కత్తెరలు మాత్రమే ఇవ్వాలని స్పష్టంగా చెబుతున్నారు. ముఖ్యంగా ముత్తైదువులైన మహిళలు అసలు ఆ పని చేయకూడదంటున్నారు. గుండు చేయించుకోవడం అశుభమంటున్నారు. మొక్కులు చెల్లించడం, ఇచ్చేసుకోవడం పరిపాటిగా మారిందని దీనిని ఓవర్ యాక్షన్ అంటున్నారు. పూర్వం ఎవరూ అలా చేయలేదని చెబుతున్నారు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడూ అలా చేయకూడదంటున్నారు. దీనికి లాజిక్ కావాలంటే సాధ్యం కాదని కొన్ని యాగశాలలో నిరూపితం అవుతాయంటున్నారు.